రాజధాని లేదు. ఈ ఆంధ్రప్రదేశ్కి 3 రాజధానులు అంటే ఎవరు నమ్ముతారండి? ఏ కంపెనీలు కూడా అందుకనే రాలేదు. కాకపోతే కూటమి ప్రభుత్వం బాగానే చేస్తుంది. డబ్బులు కాదు సమస్య. ఇప్పుడు మనకి ఎలా జరుగుతుంది, ఏం చేస్తున్నారు, ప్రభుత్వం ఎలా నడిపిస్తున్నారు ముందుకి, వచ్చే యూత్కి అంటే మనకి సపోర్ట్ ఏంటి? మనం రేపు పొద్దున్న ఏదన్నా పని చేసుకోవాలి అంటే ఏదన్నా కంపెనీ రావాలి. ఇంకా ఏదన్నా పని చేసుకోవాలి అనుకుంటే ఏదన్నా కంపెనీలు వచ్చి అందులో ఉద్యోగాలు సంపాదించుకుంటే అది శాశ్వతం. కానీ ఇప్పుడు మీరు ఈరోజు ఉన్నారండి, ఒక 500 లేదా 1000 రూపాయలు, 1500, 10,000 ఇస్తున్నారు. అది ఈ రోజుకి శాశ్వతం లేదా ఈ నెలకు శాశ్వతం. అంతేగాని జీవితాంతకాలం అది శాశ్వతం కాదు. మనం కష్టపడితే మన కష్టార్జితాన్ని ప్రభుత్వం గుర్తిస్తే, ఏదైనా కంపెనీ గుర్తిస్తే ఆ కంపెనీ ద్వారా మనకి వచ్చే నెల జీతం అది శాశ్వతం. కానీ డబ్బులు పంచే విషయంలో శాశ్వతం కాదు. తర్వాత ఇంకొకటి ఏంటంటే మనకి రాజధాని లేదు. రాజధాని లేదు. ఈ ఆంధ్రప్రదేశ్కి 3 రాజధానులు అంటే ఎవరు నమ్ముతారండి? ఏ కంపెనీలు కూడా అందుకనే రాలేదు. కాకపోతే కూటమి ప్రభుత్వం బాగానే చేస్తుంది. ఇప్పుడు మీరు అన్నారు కదా, అంటే ఉద్యోగ పరంగా మాకు కూడా ఏదైనా ఉపాధి కల్పిస్తే బాగుండిద్ది అని చెప్పి. ఇప్పుడు నారా లోకేష్ గారు ఐటీ కంపెనీస్ కోసం అని చెప్పి విదేశాలు తిరుగుతున్నారు. మన ఆంధ్రప్రదేశ్ కూడా డెవలప్ అవ్వాలి, వేరే దేశాలకి అటు ఇటు వెళ్ళకూడదు జాబ్స్ పరంగా, మనకంటూ ఒకటి అనేది ఉండాలి అని చెప్పని అంటున్నారు. నిజంగా ఈ కూటమి ప్రభుత్వం ద్వారా రాబోయే రోజుల్లో మంచి రోజులు వస్తాయి అంటారా? ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి అంటారా? మనకి అదే చెప్తున్నానండి, కంపెనీలు వచ్చి అంతా బాగా ఉంది అనుకుంటే ఇబ్బందులు. ఆ గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ రాకముందు అంతా సర్వసాధారణంగా నడిచింది. వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత పార్టీలకు అతీతం కాదండి, ఎవరు మంచి చేశారనే దాని గురించే మనం మాట్లాడాలి తప్ప ఇప్పుడు వాళ్ళు ఇది చేశారు, వీళ్ళు అది చేశారు, కక్ష రాజకీయాలు మనకు ఎందుకండి? రాజకీయం గురించి మనకు వద్దు. ఎవరు బాగా చేశారు వాళ్ళ పేరు చెప్పుకోవడం మంచిది. మొన్న ఈ పేట మొత్తం మునిగిపోయిందండి, పక్కన కూడా మునిగింది. ఇంటికి 25,000 రూపాయల గడికి ఇచ్చారు, భోజనాలు పెట్టారు, పాల ప్యాకెట్లు, బిస్కెట్ ప్యాకెట్లు, వాటర్ బాటిళ్ళు, ఏది లోటు చేయాలి, అంతా బాగానే చేశారు. బళ్ళు మునిగిపోతే బళ్ళకు కూడా 3,000 రూపాయలు వేశారండి. తినిందాన్ని చెప్పుకోవాలి కానీ మనం అలా తప్పుగా చెప్పుకోకూడదు. డబ్బులైతే వచ్చాయి. కొంతమంది 10 ఇళ్లలో ఒక 2-3 ఇళ్ళకి డబ్బులు రాలేదు అన్నారు. వాటి గురించి పరిష్కరిస్తే ఏదన్నా కొంచెం బాగుంటుందని నా అభిప్రాయం. అంటే రాని వాళ్ళు కూడా ఒకసారి చూస్తే మంచిది. రాని వాళ్ళు కూడా కొంచెం చూసుకుంటే మంచిది. చంద్రబాబు నాయుడు గారు 75 సంవత్సరాలు, ఆయన ఈ వయసులో అంత వరదలో తిరుగుతారని అసలు అనుకున్నారా? ఆయన వయసుకి వస్తారని జేసీబీ వేసుకొని వారానికి 2 సార్లు వచ్చేవారు. వచ్చి అంతా పరిశీలన చేసి బోట్ల పైన మాకు ఫుడ్, ఆహారం, వాటర్ బాటిల్స్, తర్వాత పాల ప్యాకెట్లు, ఏదైనా సరే డ్రోన్ల ద్వారా కానీ బోట్ల ద్వారా కానీ అంతా మాకు అందించారు. అంతా బాగానే ఉందండి, ఇబ్బంది ఏం లేదండి అప్పట్లో.